ఎలా ఉంటుంది? నీ పిల్లలు ఒలీవ మొక్కల వల్ల నీ భోజనపు బల్ల చుట్టూ అని అన్నాడు కదా. ఇంట్లో భోజనం చేసినప్పుడు పిల్లలు ఎలాగైతే భోజన బల్ల చుట్టూ ఉంటారో అలాగే నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు, నీ ఇంట్లో ఎలా అయితే పిల్లలు చుట్టూ ఉండి అందరు కలిసి భోజనం చేస్తున్నారో అలాగే దేవుని సన్నిధిలో కూడా నీ కుటుంబం కనిపించాలి. అది ప్రార్థించే విషయమైనా, వాక్యాన్ని ప్రకటించే విషయమైనా, అందరూ కలిసి పాటలు పాడే విషయమైనా, నీకున్న తలంతులు ఏ విషయంలో కొన్ని విషయాలు మనం ఇంటి ఉంటాం కదా. అదేంటండి నాకు పని చెప్పడం ఏంటి, మా పిల్లలు చేస్తారు లేదని పిల్లలు పంపించేస్తాం, లేదని నేను చేయను మా హస్బెండ్ చేస్తారు లేదని కొంతమంది కుటుంబాల గురించి చెప్తున్నాం. కుటుంబాల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి చిన్న ఇప్పుడు సహోదరి వచ్చింది, చెల్ల వచ్చింది అనుకోండి, చిన్న నేనెందుకు లేని ఇప్పుడు మనం వచ్చేస్తాం అనుకోండి, నా భర్త లేడుగా నేనెందుకు లేని సావాసం అనుకుంటున్నాను. లేదంటే పిల్లలకు పని చేస్తుంది కదా ఇప్పుడు నేను కూడా పని చేయాలని అనుకుంటాను. ఇప్పుడు పిల్లలు చేస్తుంది కదా ఇప్పుడు మళ్ళీ నేనెందుకు అన్ని చేయడం అనుకుంటాను. లేదంటే మా హస్బెండ్ చేస్తుంది కదా నేనెందుకు చేయడం అని తన భార్య అనుకుంటుంది. భార్య వెళ్ళేది కదండి ఇప్పుడు నేను వెళ్ళడం అవసరం అని ఇంట్లో ఉంటుంది పిల్లలు. అది కాదని పిల్లలు ఈ భోజన బల్ల దగ్గర నీ పిల్లలు నువ్వు ఎలాగైతే తృప్తిగా భోజనం చేస్తూ ఉంటారో అలాంటి స్థితి దేవుడి మందిరంలో కూడా ఉండాలంట. అది ఎలా ఉండాలంటున్నాడు? పచ్చని ఒలివ చెట్టు అన్నాడు. ఇందాక